బాబు స్కిట్ అంటూ చంద్రబాబు స్క్రిప్ట్కి అనుగుణంగా నివేదిక రెడీ. అందుకే సిట్ ఇన్ఛార్జిగా జీ హుజూర్ అనే అధికారికి బాధ్యతలు. టీడీపీ కార్యాలయంలో తయారైన నివేదికపై సంతకమే తరువాయి. తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చ కుట్ర. ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా సదరు ఐజీ వత్తాసు. నాడు పల్నాడులో పచ్చమొక్కల అరాచకానికి అండ, ఊళ్ళు రావణ కాష్టంగా బారిన స్పందించడం వైను. ఇలాంటి అధికారి నిష్పక్షపాతంగా పనిచేస్తారని నీడిపై రాతలే అంటూ శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం తన మెడకే చుట్టుకుంటడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని నుంచి తప్పించుకోవడానికి తన నమ్మకస్తులతో కూడిన సొంత టీంకు తూతూ మంత్ర దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు అని గ్యాంగ్ ఆరోపిస్తున్నట్టు తిరుమల లడ్డు తయారీలో నిజంగా కల్తీనే వాడి ఉంటే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రపంచవ్యాప్తంగా యావత్ హిందూ భక్తులందరూ ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దల తీరు పట్ల టీటీడీ ఈవో 2 నాలుకల ధోరణిపై సర్వత్రా అనుమానాలు వెలుపుకుతుండటంతో చంద్రబాబు నష్ట నివారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ బృందానికి నాయకత్వం వహించే ఐజీ సర్వం భ్రష్టు పట్టించే అధికారిగా ఇప్పటికే పేరుగాంచారు. ఇప్పటికే ఈ అధికారి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారైన నివేదికపై సంతకం. బాబు తెచ్చిన నెయ్యే. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12 నుంచే టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభించిన ఏఆర్ డైరీ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు.